అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. దీపావళి రోజున దీపపు కాంతుల నడుమ లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సంపదలు చేకూరుతాయని విశ్వాసం. చీకటిని పారద్రోలి వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీపాన్ని ఆరాధిస్తూ జరిగే ఈ పండుగ అన్నదాతలందరికీ వెలుగులు పంచాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు. రబీ వేరుశనగలో పోషక యాజమాన్యం, ఆలోచన వినూత్నం, సాగు విధానం ఆదర్శం, రసాయన రహిత కూరగాయల సాగులో ఆదర్శ మహిళ, పుచ్చ సాగులో మెలకువలు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న నూనె గింజల పంట వేరుశనగ. ఖరీఫ్ కంటే రబీలో సమస్యలు తక్కువగా ఉండటం, దిగుబడి, గింజ నాణ్యత బాగుండటంతో రబీ, వేసవి పంట కాలాల్లో వేరుశనగను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రాంతాన్ని బట్టి అక్టోబర్ నుంచి జనవరి మాసాల మధ్య రబీ, వేసవి వేరుశనగను సాగు చేస్తారు. వేరుశనగలో గింజ నాణ్యతకు, అధిక నూనె దిగుబడికి మనం పాటించే పోషక యాజమాన్యం కీలకమైనది. సమగ్ర పోషక యాజమాన్యాన్ని పాటిస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉందంటూ రబీ వేరుశనగలో పోషక యాజమాన్యం గురించి వివరిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి. రబీ పంట కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే నూనె గింజల పంట వేరుశనగ. ఈ పంట ముఖ్యంగా మనకి ఇప్పటికే విత్తనం అంటే సోయింగ్ ముగించుకొని ప్రస్తుతం వెజిటేటివ్ గ్రోత్ స్టేజ్లో ఉంది. ముఖ్యంగా ఈ పంటలో కనుక పోషక యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే ఈ పంట విత్తడానికి ముందు మనం ఎకరానికి 4 నుంచి 5 టన్నుల వరకు పశువుల ఎరువు కానీ లేదంటే కోళ్ళ ఎరువు కానీ మనం వేసుకున్నట్లయితే మనకి పోషకాలన్నీ పంట అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయనిక ఎరువుల యాజమాన్యం కనుక మనం చూసినట్లయితే సాధారణంగా రైతులు వేరుశనగ పంటకు మోతాదుకు మించి రసాయనిక ఎరువులు వేయటం వల్ల ఈ ఖర్చు పెరగడంతో పాటు ఈ దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు భూసార పరీక్షలని అనుసరించి ఈ వేరుశనగలో పోషకాలను వేయటం వల్ల అధిక దిగుబడి సాధించుకోవచ్చు. సో సాధారణ పద్ధతిలో మనం వేరుశనగలో కనుక పోషకాలను కనుక మనం చూసినట్లయితే ఒక ఎకరానికి మనం విత్తనం వేసేటప్పుడు ఒక 100 కేజీల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక 18 నుంచి 20 కేజీల యూరియా మరియు 30 కేజీల పొటాష్. సో ఇవి 3 కూడా విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో ఒకసారి కలుపు తీసిన తర్వాత నేలలో తేమ ఉన్నప్పుడు మరొక 18 నుంచి 20 కేజీల యూరియాని కనుక మనం పైపాటుగా వేసుకోవాలి. దాంతోపాటు విత్తిన 45 రోజుల తర్వాత పంట ఊడలు దిగే సమయంలో ఎకరానికి 200 కేజీల జిప్సంను వేసుకోవాలి. ముఖ్యంగా ఈ జిప్సంలో కాల్షియం మరియు గంధకం ఉంటాయి. ఈ కాల్షియం మరియు గంధకం ఊడలు అధికంగా దిగడానికి మరియు కాయలు దృఢంగా తయారవడానికి, విత్తనం కూడా కాయలో నిండుగా తయారు కావడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె ఉత్పత్తి కూడా అధికంగా జరుగుతుంది. దీంతోపాటు ముఖ్యంగా మనం గమనించాల్సింది సూక్ష్మధోతు పోషకాలైన జింకు మరియు ఇనుము, దాంతోపాటు బోరాన్ కూడా. జింకు లోపాన్ని కనుక మనం చూసినట్లయితే పంట నాటిన 30 రోజుల తర్వాత ఈ ఆకులు చిన్నవిగా మారటం, ఆకుల మధ్య దూరం తగ్గిపోవటం, గుబురుగా తయారు కావటం లాంటి లక్షణాలు మనం గమనించవచ్చు.
ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని 200 లీటర్ల నీటిలో కలిపి 2 సార్లు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని నివారించుకోవచ్చు. దాంతోపాటు ఈ వేరుశనగ విత్తిన మొదటి 30 రోజుల్లో ఈ ఆకులు పసుపు రంగులోకి మారటం, తర్వాత తెలుపు రంగులోకి మారటం మనం ముఖ్యంగా గమనిస్తాము. ఈ లక్షణాలు ఎక్కువగా నీరు ఎక్కువగా ఆగి ఉండటం, తేమ ఎక్కువగా ఆగి ఉన్న నేలల్లో, నల్లరేగడి నేలల్లో ఇనుపధాతు లోప లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. దీన్ని నివారించుకోవడానికి ఎకరానికి 1 కేజీ ఐరన్ సల్ఫేట్, దాన్ని అన్నబేది అంటారు, 1 కేజీ అన్నబేదిని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిచికారీ చేసుకునేటప్పుడు ఒక నిమ్మకాయ రసం కానీ ఆమ్లం కానీ మనము కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే అన్నబేది అనేది తొందరగా కరిగి మనకు పంటకు అందే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ మధ్యకాలంలో ఈ తేలిక నేలలో బోరాన్ లోప లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దీనికి మనం విత్తేటప్పుడు 2 నుంచి 3 కేజీల బోరాక్స్ని మనం వేసుకోవాలి. ఒకవేళ మనం బోరాక్స్ కనుక వేసుకోలేనప్పుడు మనం పైపాటుగా ఒక 200 గ్రాముల బోరాక్స్ని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే బోరాన్ లోపాన్ని మనం సవరించుకోవచ్చు. దాంతోపాటు రైతులు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వేరుశనగ పంట అనేది లెగ్యుమినస్ పంట, అంటే దీంట్లో వేరు బుడిపలు ఉంటాయి. సో ఈ వేరు బుడిపల్లో నత్రజని స్థిరీకరణ అధికంగా జరిగే అవకాశం ఉంటుంది, పంటకు నత్రజని అందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విత్తన శుద్ధిలో ఒక 200 గ్రాముల రైజోబియం కల్చర్ని ఒక ఎకరానికి సరిపడే విత్తనానికి కలిపి విత్తన శుద్ధి మనం చేసుకున్నట్లయితే ఎకరానికి ఒక 10 నుంచి 15 కేజీల వరకు నత్రజని స్థిరీకరణ ద్వారా పంటకు అందబడుతుంది. సో ఈ విధంగా పంటకు కావాల్సిన నత్రజని, భాస్వరం మరియు పొటాషియం, దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందడం వల్ల ఈ వేరుశనగ పంటలో అధిక దిగుబడులు ఆశించే అవకాశం ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణతాపాన్ని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బూజాలకు పేరు. అందుకే ఆ సమయానికి మార్కెట్లో వీటి లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో వేసవి కాలంలో మాత్రమే ఈ పండ్లు లభ్యమయ్యేవి. కానీ సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో ఈ మధ్య ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. పుచ్చలో చిన్నకాయ రకాలు కూడా అందుబాటులోకి వచ్చాక వినియోగం పెరిగి రైతుకు సాగు లాభదాయకంగా మారింది. పచ్చకండ రకాలు సైతం వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. పుచ్చను నవంబర్, డిసెంబర్ మాసాల మొదలు మార్చి మాసం వరకు దఫదఫాలుగా విత్తుకుంటారు. ఇటీవలి కాలంలో పుచ్చలో అధిక దిగుబడినిచ్చే పలు సంకర రకాలు అందుబాటులోకి వచ్చాయి. పుచ్చ 80 నుంచి 90 రోజులకు అంది వస్తుంది. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. డ్రిప్ మల్చింగ్ విధానాలతో కలుపు, చీడపీడల సమస్యలను తగ్గించుకొని రైతులు సాగును సులభం చేసుకుంటున్నారు. అధిక దిగుబడులకు పుచ్చ సాగులో ఎంచుకోవాల్సిన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు. వేసవిలో పుచ్చ సాగు చేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా ఏ రకాలను సాగు చేసుకోవాలనేది చూసుకోవాలి. వీటిల్లో ఏంటంటే షుగర్ బేబీ అనే రకమని, లేదంటే మాధురి, కిరణ్, అపూర్వ అనే రకాలు ఉన్నాయి. వీటిల్లో ఐస్ బాక్స్ రకాలకి ఇటీవల కాలంలో మంచి డిమాండ్ వస్తూ ఉంది. ఈ హైబ్రిడ్ రకాలను ఎన్నుకునేటప్పుడు కొంచెం ఎండలను తట్టుకునే రకాలను ఎన్నుకోవాలి. సాధారణంగా కొంచెం నీటి తడులు ఇచ్చేదానికి అవకాశం ఉంది. కొంచెం ఉష్ణోగ్రతలు, వేసవిలో ఉష్ణోగ్రతలు తక్కువ ఉండే ప్రాంతాల్లో మనం ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఈ పుచ్చను నాటుకునేదానికి అవకాశం ఉంది. నేలల విషయానికి వచ్చినట్లయితే మరి ఎర్ర గరప నేలలు, ఇటువంటి నేలల్లో బాగా అనుకూలమైనవి. ఈ వాగులకి దగ్గరలో ఉండేటువంటి ఇసుక నేలల్లో కూడా పుచ్చను సాగు చేసుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఈ నాటుకునే విషయానికి వచ్చినట్లయితే మనం 2.5 మీటర్ల దూరంలో కాలువలు చేసుకొని ఆ కాలువకి ఇరువైపులా కూడా 30 నుంచి 50 సెంటీమీటర్ల దూరంలో మొక్కలు నాటుకొని 2 వైపులకి పాకించుకోవాలి. అది కాకుండా మనం డ్రిప్ పద్ధతిలో సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందేదానికి అవకాశం ఉంది. ఈ డ్రిప్తో పాటుగా ప్లాస్టిక్ మల్చి 30 మైక్రాన్ మందం ఉండే ప్లాస్టిక్ మల్చిని ఏర్పాటు చేసుకొని మొక్కి మధ్య దూరం 50 సెంటీమీటర్లు ఉండే విధంగా, అదేవిధంగా బోధికి అంటే బెడ్కి మధ్య దూరం 1.5 మీటర్ ఉండే విధంగా విత్తనాన్ని నాటుకొని పుచ్చను సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంది. ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే ముందుగా మనం పొలంలో నాటుకునేటప్పుడే ఎకరానికి 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు, అదేవిధంగా ఈ 10 కేజీలు వేపపిండి,
ఈ బయో ఫెర్టిలైజర్స్ అయినటువంటి అజోస్పైరిల్లము, ఫాస్ఫోబ్యాక్టీరియా ఇటువంటి వాటిని కలుపుకొని దుక్కిలో కానీ లేదంటే తర్వాత ఇత్తనం నాటుకున్న తర్వాత కాలువల సాళ్ళల్లో వేసుకున్నట్లయితే మంచి ఫలితం పొందేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు 2 గ్రాములు బోరాక్స్ని లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఆడపూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. ఇది మళ్ళీ వారం రోజుల తర్వాత ఇంకోసారి ఇదే మందుని రెండోసారిగా పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇంకా దీంట్లో మనం పుచ్చ సాగులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొక్కని కొంచెం తీగ సాగే సమయంలో చివరిని తుంచినట్లయితే పక్క నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చేసి ఎక్కువ ఆడపూలు వచ్చి ఎక్కువ కాయలు పొందేదానికి అవకాశం ఉంటుంది. మంచు ఎక్కువగా పడి పగటిపూట కొంచెం ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో బాగా బూజు తెగులు వచ్చేదానికి అవకాశం ఉంది, డౌనీ మిల్డ్యూ అంటాం. ఇది కానీ ఆశించినట్లయితే ఆకులు పై భాగంలో పసుపు రంగు మచ్చలు ఏర్పడి కింద వైపు మాత్రం బూజు లాంటి పదార్థం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మొక్కలకి నీటి తడుల్లో కానీ ఎక్కువ నీటి తడి ఎక్కువ తక్కువ రావటం అలా చేసుకొని నీళ్ళు ఎక్కువ నిల్వ ఉండటం కానీ జరిగినట్లయితే మొక్క ఎండు తెగులు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇటువంటి రాకుండా నీటి యాజమాన్యం జాగ్రత్తగా చేపట్టుకోవాలి. అదేవిధంగా బూజు తెగులు ఆశించినట్లయితే బూజు తెగులు ఆశించేదానికన్నా ముందు జాగ్రత్తగా రిడోమిల్ అనే మందు అంటే మెటలాక్సిల్ మ్యాంకో జబ్బు కలిసిన మందుని 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదే మనం తెగులు ఆశించిన తర్వాత అయితే అజాక్సిస్ట్రాబిన్ అనే మందు అయితే 1 మిల్లీలీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూజు తెగుల్ని నివారించుకునేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా కొంచెం ఎండలు పెరిగే కొద్దీ ఈ రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువైపోయి వైరస్ తెగుళ్ళు వ్యాపించేదానికి అవకాశం ఉంది. అవి వ్యాపించకుండా మనం అంతర్వాహిక కీటకనాశుల్ని పిచికారీ చేసుకొని తెల్లదోమ, పచ్చదోమ, ఇది తామర పురుగులు ఇటువంటి వాటి నుంచి మనం పంటను కాపాడుకున్నట్లయితే ఈ దోమ ద్వారా ఆశించే నష్టమే కాకుండా వైరస్ తెగుళ్ళు వ్యాపించకుండా ముందుగానే అరికట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ పంట సాగులో ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది కాయలు ఎదిగే దశలో కాయలు నేలకి తగిలేటప్పుడు కాయ ఉన్న దగ్గర నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. అదేవిధంగా కాయని వారానికి ఒకసారి కిందికి పైకి తిప్పటం వలన ఏమవుతుందంటే ఆ పసుపు రంగు మచ్చలు ఏర్పడకుండా కాయ మొత్తం కూడా ఒకే మంచి ఆకారంలో అభివృద్ధి చెంది రంగు కూడా మంచి ఆకర్షణీయమైన రంగు అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది. ఎల్లలు లేని వ్యవసాయంలో సందేహాలు, సమస్యలు, కోకొల్లలు మార్గనిర్దేశమే ధ్యేయంగా రూపుదిద్దుకున్న కార్యక్రమం మీకోసం. రాగి సాగుకు అనువైన రకాలు, సాగు విధానం చూపించండి అని అడుగుతున్నారు శ్రీకాకుళం జిల్లా కవిటి నుంచి రామకృష్ణ. రాగి వేసుకునే విధానాలు డిఫరెంట్గా ఉన్నాయి రబీలో. ఒకటి ఏంటంటే ఎదజల్లుకునే విధానం, ఇంకోటి మనం నారు పోసుకొని విత్తుకునే విధానం. రకాల గురించి తెలుసుకున్నట్లయితే మారుతి అనే రకం ఒకటి ఉంది, చంపావతి అనే రకం ఒకటి ఉన్నాయి. ఈ 2 బాగా స్వల్పకాలిక రకాలు. 85 నుంచి 90 రోజులకే మనకి పంట చేతికి వచ్చేస్తుంది అనమాట. ఇవి కాకపోతే వీటి దిగుబడి చాలా తక్కువ వస్తుంది, 10 నుంచి 12 క్వింటాలు మాత్రమే వస్తుంది. రత్నగిరి, సప్తగిరి అనే రకాలు కూడా ఉన్నాయి. ఆ 2 రకాలు కూడా మనం రబీలో పండించుకోవచ్చును. అవి 110 నుంచి 125 రోజుల వరకు కాల పరిమితి, 12 నుంచి 14 క్వింటాలు మనకి ఎకరానికి దిగుబడి ఇస్తాయి. బాగా ప్రాచుర్యమైన రకం శ్రీ చైతన్య రకం. ఇది 110 నుంచి 115 రోజులకి మనకు పంట చేతికి వస్తుంది. 12 నుంచి 16 క్వింటాలు ఎకరానికి దిగుబడి ఇస్తుంది. కొంతవరకు మనకి అగ్గి తెగులను తట్టుకునే రకం. అయితే రబీ సీజన్లో బాగా అనుకూలమైన రకం ఒకటి ఉన్నది, అది హిమ అనే రకం. హిమ అనేది తెల్లచూడి రకం. ముఖ్యంగా ఇవి ఏంటంటే బిస్కెట్లు వంటి వాటి తయారు చేయడానికి, విలువ ఆధారిత పదార్థాలు తయారు చేయడం కోసమని రూపొందించబడిన రకం అనమాట. వేగావతి అని విఆర్ 929. ఇది 18 నుంచి 20 క్వింటాల్ వరకు ఎకరానికి దిగుబడిని ఇస్తుంది మనకి. ఇది అగ్గి తెగుల్ని బాగా తట్టుకునే రకము. ఇదే కాకుండా పాంపొడ తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. స్వర్ణముఖి అని విఆర్ 988 అని ఒక రకం కూడా విడుదల చేయబడింది. ఇదేంటంటే 105 నుంచి 110 రోజులకే మనకు చేతికి వస్తుంది. నారు నాటి ఆ తర్వాత నాట్లు వేసుకోవాలనుకున్నట్లయితే 2.5 కిలోల విత్తనం 5 సెంట్లలో పెంచినట్లయితే అది నాటడానికి సరిపోతుందండి. వెదజల్లే పద్ధతిలో 3 నుంచి 4 కిలోలు ఎకరానికి కావాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజము లేదా 3 గ్రాముల మ్యాంకో జెప్తో గనక విత్తన శుద్ధి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. నేరుగా విత్తే పద్ధతిలో మనం తేలికపాటి దుక్కు చేసి మనం విత్తనాన్ని పట్టి తోలేసి జల్లేసుకోవాలి. అదే కనుక నాటు వేసుకున్నట్లయితే ఏంటంటే
నారు వేసుకుంటాం కదా, ముందు నారు వేసుకున్న తర్వాత అతి స్వల్పకాలిక రకాలైన చంపావతి, మారుతి అనే రకాలను మనం ఏం చేస్తామంటే 21 రోజుల యొక్క నారుని తీసుకొని మనం నాటుకోవాలి. అదే కనుక దీర్ఘకాలిక రకాల 30 నుంచి 35 రోజుల నారుని మనం వాడుకోవచ్చు అనమాట. విత్తే దూరం ఒక లైన్కి ఇంకో లైన్కి మధ్య 30 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. అలా కాకుండా ఇలాంటప్పుడు అంటే 22.5 సెంటీమీటర్ల దూరం ఉంచితే సరిపోతుంది. మొక్కకి మధ్య మనం ఏంటంటే 10 సెంటీమీటర్లు జనరల్గా ఉంచుతారు. రబీ కాలంలో ఇంకా దగ్గరగా పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, బాగా మనకి దిగుబడి బాగా వస్తుంది. అలాగే మనం ప్రధాన పొలంలో ఏం చేయాలంటే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. యూరియా ఏంటంటే 50 కిలోలు వేయాల్సి వస్తుంది. కానీ 50 కిలోలు అనేది 2 దఫాలుగా వేయాలి. మొదటి ఏంటంటే ఎప్పుడు నాట్లు వేస్తారో అప్పుడు వేసుకోవాలి, మిగిలిన సగమేమో 25 నుంచి 30 రోజుల్లో మనం వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ నేరుగా విత్తే పద్ధతిలోనే మనకి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువ. లోండాక్స్ పవర్ లీటర్ నీటికి 6 గ్రాముల చొప్పున కలుపుకొని ఈ విత్తిన 72 గంటల లోపల మనం పిచికారీ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి. అలాగే కనుక మనం రాగి నాట్లు వేసే పద్ధతిలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఎలా అంటే పెండిమిథాలిన్ ఎకరానికి 1 లీటర్ చొప్పున నాట్లు వేసిన ఈ 45 నుంచి 72 గంటల లోపు వెంటనే పిచికారీ చేసుకుంటే మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక సంక్షోభం ఎన్నో అవకాశాలను సృష్టిస్తుంది. ఒక వినూత్న ఆలోచన మరెన్నో ఆవిష్కరణలకు అవకాశం కల్పిస్తుంది. ఇలాంటి భిన్నమైన సాగు విధానమే ఆ మహిళను ఆదర్శంగా నిలిపింది. కూరగాయలు, పండ్లలోని రసాయన అవశేషాలు బెంబేలెత్తిస్తున్న వేళ తాను పండించిన ఉత్పత్తులు ఎంతటి ఆరోగ్యకరమైనవో, సాగు చేస్తున్న విధానాలు ఎంతటి పర్యావరణ హితమో తెలియజెబుతూ సేంద్రీయ వ్యవసాయం చేపట్టారు విశాఖకు చెందిన ఓ ఔత్సాహికురాలు. ఇంతకు ఏమిటా సాగు విధానం? ఏ పద్ధతులను అవలంబిస్తున్నారు? వినియోగదారులకు రసాయన రహిత కూరగాయలను ఎలా అందిస్తున్నారు? ఆసక్తికరమైన విశేషాలను మీకోసమే అందిస్తున్నాం, చూడండి. ఓ పక్క పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, మరోపక్క రసాయనాలతో నిండిపోతున్న కూరగాయలు. ఆరోగ్యం కోసం తింటుంటే తీరా అవి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. కాయో పండో ఏది కొనాలన్నా అది ఎలా పండించారో, ఏం తింటున్నామో, అసలు తింటున్నది సమతుల్యమా లేక విషతుల్యమా అన్న అనుమానం వేధిస్తూ ఉంటుంది. అందుకే ఎలాంటి రసాయనాల జోలికి పోకుండా స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లను సాధ్యమైనంత వరకు పెరట్లో లేదా డాబాపైనే పండించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టణ, నగరవాసులు. సరిగ్గా ఈ అవసరాన్ని అవకాశంగా మలుచుకొని సేంద్రియ సేద్యంలోకి అడుగుపెట్టారు విశాఖకు చెందిన ఉషా గజపతిరాజు. స్వతహాగా డైటీషియన్ అయిన ఈమె గత 6 సంవత్సరాలుగా తన ఇంటికి అవసరమైన కూరగాయలు, పండ్లను టెర్రస్పై సొంతంగా పండించుకుంటున్నారు. తనకున్న అభిరుచితో విశాఖ కార్పొరేషన్ తరపున నగరవాసులకు మిద్దె తోటల సాగు, చెత్త నుంచి కంపోస్టు తయారీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులపై నగరవాసులకున్న ఆసక్తిని గమనించిన ఉషా తనే స్వయంగా రసాయనరహిత విధానంలో వినియోగదారుడికి కావాల్సిన అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలను సంవత్సరం పొడవునా పండించాలని నిర్ణయించుకొని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లికి చెందిన రైతుమిత్ర సంఘం ప్రతినిధుల సహకారంతో అర్బన్ ఎకో ఫార్మ్స్ పేరిట తన ఆలోచనకు కార్యరూపమిచ్చారు. ఇందులో భాగంగానే విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెం వద్ద 30 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని వినియోగదారుల అభిరుచులు, అవసరాలకు తగ్గట్లుగా ఒప్పంద ప్రాతిపదికన పంటలను పండిస్తున్నారు.
ఈ పొలంలో ఆచరిస్తోన్న సాగు పద్ధతులను ప్రతి వారం వినియోగదారులకు తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆసక్తి ఉన్న వినియోగదారులు తనకు కేటాయించిన మడులను స్వయంగా పర్యవేక్షించుకొని పంట ఉత్పత్తులను చూసుకోవడానికి, కోసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. మట్టితో అనుబంధం ఏర్పరచుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందంటారు ఉషా. చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ లైక్ 6-7 ఇయర్స్ నుంచి నేను టెర్రస్ మీద నా ఇంట్లోకి కావాల్సిన కాయగూరలన్నీ పండించుకుంటున్నాను. సైమల్టేనియస్గా జీవీఎంసీ తరపు నుంచి ప్లస్ విశాఖపట్నం సిటీలో అందరికీ ఫార్మింగ్ గురించి ఆర్ అర్బన్ గార్డెనింగ్ గురించి, కంపోస్టింగ్ గురించి నేను ఎంకరేజ్ చేస్తున్నాను అన్నమాట. సో అలా చేస్తుండగా ఏంటంటే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఫామ్ ప్లాట్స్ లాగా డివైడ్ చేసి కస్టమర్స్కి వెజిటబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ జెన్యున్గా ఫార్మర్స్ నుంచి మనం కన్జ్యూమర్కి రీచ్ అయ్యేటట్టు హెల్ప్ చేయాలి అని, అంటే ఇద్దరికి బెనిఫిట్ అవ్వాలి. కాన్సెప్ట్ ఏంటంటే 1 acreలో 40 plots కింద డివైడ్ చేసి వీ విల్ లీజ్ ఇట్ అవుట్ టు కన్జ్యూమర్స్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మంత్లీ పేమెంట్ బేసిస్ మీద దే కెన్ ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ ప్లాట్లో వాళ్ళకి ఇష్టమైన చాయిస్ ఆఫ్ వెజిటబుల్స్, ఎస్పెషలీ సీజనల్గా మనకి వైజాగ్లో గ్రో అయ్యే వెజిటబుల్స్ ఒక 20 వెజిటబుల్స్ మేము వాళ్ళకి చాయిస్ ఇస్తాం. సో ఇన్ కేస్ కన్జ్యూమర్ వచ్చి చూసుకోవాలి అనుకుంటే దే కెన్ కమ్ వర్క్ ఇన్ ద ఫీల్డ్, విజిట్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి వీక్లీ అప్డేట్స్ కూడా వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అంటే ఇక్కడ పెస్టిసైడ్ వేసాము, లేకపోతే ఏం పెస్టిసైడ్స్ వేస్తున్నాం, బయో న్యాచురల్ పెస్టిసైడ్స్ ఏం కలిపాము, సీడ్స్ ఏమన్నా పెడుతున్నామా, లేదా శాప్లింగ్స్ పెడుతున్నామా, అలాగా అన్ని అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో ఫామ్ ప్రొడ్యూస్కి వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ కన్జ్యూమర్కి హోమ్ డెలివరీ వెళ్ళిపోతుంది, ఆర్ దే కెన్ కమ్ అండ్ పిక్ దేర్ హార్వెస్ట్. సో ఇది కాన్సెప్ట్. సో ప్రస్తుతానికి ఏంటంటే ఇక్కడ అన్ని బెడ్స్ దాకా తయారు చేసాము. ఫస్ట్ బెడ్స్లో అన్ని ఆకుకూరలు ప్లస్ బీరకాయ, ఆనపకాయ అలాంటి తీగ జాతులు అన్నీ ఉంటాయి. సెకండ్ బెడ్స్లో వచ్చి వంగ, మిర్చి, తర్వాత టొమాటో అలాంటివి పెట్టిస్తున్నాము. మూడో దాంట్లో అన్ని రూట్ వెజిటబుల్స్ పెట్టిస్తున్నాం. సో ఇదే ప్రొసీజర్ మళ్ళీ పక్కన ఉన్న బెడ్స్ కూడా రిపీట్ అవుతాయి అన్నమాట. కన్జ్యూమర్కి ఒక మంత్లీ సప్లైస్ ఆఫ్ వెజిటబుల్స్ వచ్చి 2200 మేము పెట్టుకున్న ప్రైస్. వాళ్ళకి రీజనబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళకి అది అవైలబిలిటీ కూడా చూపించాలి. సో అది నా ఉద్దేశం. ఇది ఆల్రెడీ డెవలప్ అయిన ఫామ్ ఇది. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా మోనోక్రాప్ కాకుండా మల్టీ క్రాప్ లెవెల్ చేస్తాము. అలాగే వీడ్ మేనేజ్మెంట్కి గ్లైఫాస్ఫేట్ అలాంటివి ఏం వాడకుండా అన్నీ న్యాచురల్గానే మేము పండిస్తున్నాం కాబట్టి వాళ్ళు వచ్చి చూసుకోవడానికి కూడా ఇది బాగుంటుంది. టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో. అండ్ మట్టితో అటాచ్మెంట్ పెంచుకున్న వాళ్ళకి ఎప్పుడైనా సరే హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఈ పెస్టిసైడ్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల క్యాన్సర్స్ మనం చాలా ఎక్కువ చూస్తున్నాము. అదన్నీ కూడా మనం ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. పూర్తి సేంద్రియ విధానాలతో పంటలను పండిస్తున్న ఉషా గజపతిరాజు భవిష్యత్తులో మిద్దె తోటల విస్తరణకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆసక్తి ఉన్నవారికి సాంకేతిక సలహాలతో పాటు అవసరమైన విత్తనాలు, సేంద్రియ ఎరువులను అందిస్తామంటున్నారు. టెర్రస్ గార్డెన్ సెటప్స్ కూడా చేస్తున్నాం ఆల్రెడీ. సిటీ పెరిగిపోతుంది, పొలాలన్నీ తగ్గిపోతున్నాయి. సో ఇంకా సిమెంటెడ్ ఏరియాసే మనకు మిగులుతున్నాయి. సో ఆ ఏరియాని కూడా మనం వాడుకుని కొంత ఎండ వేడి తగ్గిస్తుంది, ప్లస్ వాతావరణాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ సైమల్టేనియస్గా వాళ్ళ టెర్రస్ మీద వాళ్ళు ప్రొడ్యూస్ చేసుకుని ఇంట్లోకి తీసుకెళ్ళి ఆ రోజు వండుకుంటే అసలు ఆ టేస్ట్కి ఇంకా అంతు లేదు. నిజంగా చెప్పాలంటే ఆ టేస్ట్ ఒకసారి చూసిన వాళ్ళు ఇంక మళ్ళీ కెమికల్ ఫర్టిలైజర్ వాడిన వెజిటబుల్స్ తినలేరు. సో అందుకని టెర్రస్ గార్డెన్ సెటప్స్ చేసుకోండి అని మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది, అంటే అన్ని ప్రోడక్ట్స్ ఒక చోట దొరకకపోవడం, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలియకపోవడం, ఇలాంటివన్నీ అధిగమించడం కోసం ఏంటంటే ఇప్పుడు దీంతో పాటు టెర్రస్ గార్డెన్ సెటప్స్ అని కూడా మేము స్టార్ట్ చేసాము. సో వాళ్ళు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళ టెర్రస్ మీద వాళ్ళు మొక్కలు పెంచుకోవాలి అనుకుంటే వెజిటబుల్స్ ఎస్పెషలీ, సో మేము వెళ్ళి మొత్తం టెర్రస్ గార్డెన్ అంతా సెటప్ చేసేసి సీడ్స్, శాప్లింగ్స్ వేసేసి వస్తాం అన్నమాట. అండ్ మనకి వీక్లీ వాళ్ళు టచ్లో ఉంటారు. వాళ్ళకి ఏమేమి వేయాలి, అక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఏం సప్లై కావాలి అవన్నీ కూడా మనం సప్లై ఇస్తాం. ఉషా తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులనే కాదు, తోటి రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేసి అర్బన్ ఎకో ఫార్మ్స్ ద్వారా వినియోగదారులకు అందిస్తున్నారు. ఇలాంటి వినూత్న ఆలోచనలకు కార్యరూపమిస్తే అటు రైతులకు ఆదాయం, ఇటు వినియోగదారులకు ఆనందం, ఆరోగ్యం. ఉషా గజపతిరాజు ఆచరిస్తోన్న సేద్య విధానాలు ఎందరికో ఆదర్శనీయం.
కొంగ్రొత్త సోయిగాలతో సుప్రభాతానే ఉదయించే అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 180042254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించండి.